సీఎం రేవంత్ టూర్కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి భారీగా విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు స్విట్జర్లాండ్లోని దావోస్కు బయలుదేరి వెళ్లారు. నేటి నుంచి ఈ నెల 23 వరకు జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక 2026 వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చేసే కీలక ఎజెండాతో సీఎం బృందం సిద్ధమైంది. ఈ పర్యటనలో అత్యంత ప్రధానమైన ఘట్టం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30 ఆవిష్కరణ. జనవరి 20న అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కలిసి ఈ నూతన విధానాన్ని ప్రకటించనున్నారు. దావోస్ పర్యటనలో కేవలం లైఫ్ సైన్సెస్ మాత్రమే కాకుండా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను కూడా సీఎం ప్రదర్శించనున్నారు. కృత్రిమ మేధస్సు రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రత్యేక ఏఐ హబ్ను ప్రారంభించనున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, నోవాటిస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి 1-to-1 సమావేశాలు నిర్వహించనున్నారు.